జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో 12 రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురు, రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరిస్తుంటే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యలోపం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. రాహుకేతువులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు. అందువల్ల ప్రతి రాశి వారికి రాహువు, కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని, గురువు, రాహు, కేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే, ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి
దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికం. అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు ఫలించవు, స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది, శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. మన ఈ వీడియోలో డిసెంబర్ నెలలో ధనుర్రాశి వారి యొక్క గోచార ఫలితాలను తెలుసుకుందాం. ధనురాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు. రవి డిసెంబర్ 1 నుంచి 15 వరకు 12వ స్థానంలోను, డిసెంబర్ 16 నుంచి 31 వరకు జన్మరాశిలోనూ సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి జన్మరాశిలో కానీ 12వ స్థానంలో కానీ సంచరించే కాలంలో చెడు ఫలితాలే జాతకుడు పొందుతాడు. అవేమిటంటే ఇంట్లో గొడవలు జరగడం, నిద్ర లేకపోవడం, గాయాలు తగలడం, అనారోగ్యము, ఊహించని రీతిలో కష్టనష్టాలు, దూర సంచారం, ఖర్చులు, వ్యర్థ ప్రయత్నాలు ఉంటాయి. తల్లిదండ్రులకు అంత మంచిది కాదు. సులభంగా అలసిపోవడం, అకాల భోజనము, అనవసరంగా గొడవల్లో చిక్కుకోవడం వంటి చెడు ఫలితాలనే ఉంటాయి. ఇక ధనురాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు. కుజుడు ధనురాశి వారికి 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 8వ రాశిలో సంచరించే కాలంలో స్థిర చిత్తత, స్థిర నివాసం అనేది ఉండదు. వ్యర్థ సంచారం ఉంటుంది. అనారోగ్యము తీవ్రతరం అవుతుంది. శస్త్ర చికిత్సకు గురి కావచ్చు. రుణ బాధ ఎక్కువగా ఉండవచ్చు. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనుకున్నవి సాధించలేక బాధపడిసి ఉంటుంది.
ప్రతిదీ చేతికి అందినట్లు అంది దూరం అవుతుంది. కలత్రానికి అనారోగ్య బాధ అనేది ఉంటుంది. శస్త్రాల వలన గాయాలు ఏర్పడతాయి. వీటిలో తక్కువ చెడు ఫలితాలే కలుగుతాయి. కారణం ఏంటంటే ఈ స్థానంలో కుజుడు నీచపడి ఉన్నాడు మరియు శక్తిహీనుడుగా ఉన్నాడు కాబట్టి. ఇక ధనుర్రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. ధనుర్రాశి వారికి బుధుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశి నుండి 12వ రాశిలో సంచరించే కాలంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. నరాలకు సంబంధించిన వ్యాధుల వల్ల బాధపడతారు. ఇతరుల తప్పిదాలకు తాము శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అప్పుల బాధ ఎక్కువగా అవుతుంది. కలత్ర మూలకంగా చికాకులు ఉంటాయి. వృధా ప్రయాస, అనవసరపు తిరుగుళ్ళు అనేవి ఉంటాయి. ఇక ధనుర్రాశి వారికి గురుడు ఇచ్చే ఫలితాలు. ధనుర్రాశి వారికి గురుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి గురుడు 6వ రాశిలో సంచరించే కాలంలో వ్యాపారంలో నష్టం ఉంటుంది. అర్థం కాని వాయు సంబంధమైన రోగాల వల్ల బాధలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణకోశానికి చెందిన రోగాల బాధ ఉంటుంది. దూరదేశ సంచారం, అనవసరపు వృధా విరోధాలు, అనవసరపు ఖర్చులు ఉంటాయి. విద్యా వినోదాల్లో పాల్గొన్నా కూడా సుఖశాంతులు అనేవి ఉండవు. ప్రతి పనిలో ఎదురు దెబ్బ తినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ధనుర్రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు. ధనుర్రాశి వారికి శుక్రుడు 2వ ఇంట సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి ద్వితీయంలో సంచరించే కాలంలో మంచి యుక్తాయుక్త వివేచన జ్ఞానం కలిగి ఉంటుంది. సామర్థ్యం అనేది పెరుగుతుంది. అన్ని రంగాల్లో కలోపాసన, ధర్మకార్యాచరణ ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శరీరంలో కళాకాంతులు, ముఖంలో వర్చస్సు అనేది పెరుగుతుంది. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. విద్యారంగంలో రాణింపు అనేది ఉంటుంది. మంచి ఆరోగ్యంతో పాటుగా మానసిక సౌకర్యం అనేది లభిస్తుంది. ఇక ధనుర్రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. ధనుర్రాశి వారికి శని 3వ ఇంట సంచారం చేస్తున్నాడు. జన్మరాశి నుంచి 3వ రాశిలో సంచరించే శని మంచి అభివృద్ధిని ఇస్తాడు. నలువైపుల నుంచి ధనాదాయం ఉంటుంది. అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడి నూతన ఉత్సాహం ఉంటుంది. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు, వేళకు భోజనం, విలాసమయ జీవితం లభిస్తుంది. పదోన్నతి, ధారాపుత్ర సుఖము, వాహన పశు సంపదలు కలుగుతాయి. కానీ డిసెంబర్ 1 నుంచి 15 వరకు 3వ స్థానానికి వేదస్థానమైన 12లో రవి యొక్క సంచారం వలన, రవి వేద వలన ప్రయాణము, పశుధన నాశనము, జ్వరము, ప్రయత్నాలు, కార్యాలు చెడిపోవడం లాంటివి జరుగుతాయి. ఇక ధనుర్రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు. ధనుర్రాశి వారికి రాహు 4వ ఇంట సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 4వ ఇంట రాహు సంచారం వల్ల బుద్ధిబల లోపము, అనవసరపు ప్రయాణాలు, వాత వ్యాధులు, శ్రీకలహము, కార్యవిఘ్నాలు అనేవి ఏర్పడతాయి. ఇక ధనుర్రాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు. ధనుర్రాశి వారికి కేతువు 10వ ఇంట స్థితి చెంది ఉన్నాడు. జన్మరాశి నుంచి 10వ ఇంట సంచరించే సమయంలో శారీరక సౌఖ్యము, భోజన సౌఖ్యము, సంతోషము, కష్టాలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. జయ శ్రీమన్నారాయణ.